హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హ్యాపీ రిపబ్లిక్ డే ఫర్ ఆల్. ఈరోజు ఒక జీవిత సత్యం చెప్తా. అది చాలా గుండెలకు కత్తుకుంటుంది, జాగ్రత్త వినండి. ఒక సుత్తే బంగారు కడ్డీని తయారు చేయడానికి కొట్టి కొట్టి చేస్తూ ఉన్నాడు. ఇంకో సుత్తే ఇనుము కడ్డీని తయారు చేయడానికి దానికిట కొడుతూ ఉన్నాడు. తర్వాత కొట్టి పక్కకు పడేసాడు రెండింటిని తయారు చేసి వస్తువు. ఆ రెండు మాట్లాడుకుంటున్నాయి. నన్ను కూడా సుత్తతో కొడుతున్నాడు బంగారాన్ని, నిన్ను కూడా సుత్తతో కొడుతున్నాడు, ఏంటిది ఇది అని అడుగుతుంది. అప్పుడు ఆ ఇనుప కడ్డీ ఏమంటుంది తెలుసా? నిన్ను సుత్తతో కొడితే ప్రాబ్లం లేదు, కానీ నన్ను నా ఓడే ఉండి నన్ను కొడుతున్నాడు, నేను అది భరించలేకపోతున్నా అంటది. అంటే అర్థం ఏంటంటే దీనికి, మనం ఎవరైతే నమ్ముతామో వాడే మనను నిట్ట నిలువులో ముంచి పడేస్తాడు అనమాట. ఇది దీని అర్థం. ఇది చాలా అర్థం చేసుకునే విషయం ఇది. ఎందుకంటే ఇది మనకు సంబంధించిన జీవిత సత్యం. విన్నా అనుకుంటాం, విన్నా అని చేసుకుంటాం కాదు. ఇంకోటి, మనం ఎవరికైతే ఎక్కువ మనం ఉపయోగపడతాం వాడు ఎప్పుడు మనకు సాయం చేయడు. ఎవరో మనకు ఎప్పుడో ఏదో సంథింగ్ వాళ్ళ కోసం ఎప్పుడు మనం చేసి ఉంటామే, వాళ్ళు చేస్తారు. మన గురించి మొత్తం తెలుసుకున్నవాడు ఎప్పుడు చేయడు. అది అర్థం కాని విషయం. కొన్ని విషయాలలో నాకు మానవుల నైజం అర్థం కాదు. అది ఎందువల్లనో ఏమో. మనం ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి. 100 కోట్ల అప్పున్న ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, ఈ ప్రపంచంలో మనిషి జీవితం చాలా ముఖ్యమైనది. మనిషి ప్రాణం చాలా ముఖ్యమైనది. అంత ముఖ్యమైన ప్రాణాన్ని నాకు తెలిసిన 2 బంధువులు అలవలకగా ఊరి పెట్టుకొని చచ్చిపోయారు. ఎందుకు అర్థం కాలేదు నాకు. అది ఆ సమస్యను చెప్పుకోవాలా, చేయాలా? 100 కోట్ల ఆస్తున్నది, 20 కోట్ల అప్పు అయింది, వాడు ఊరు పెట్టుకొని చచ్చిపోవడం ఏంటిది? వాళ్ళ తండ్రికి వివరించేస్తే అమ్మే పడేస్తున్నాయి కదా, జీవితం మళ్ళీ రాదు కదా. 100 కోట్ల ఆస్తి అయితే మళ్ళీ రాదు కదా నీకు. 100 కోట్ల ఆస్తి ఏం పనికి వస్తుంది? అందుకోసము ఎప్పుడైనా అని దిగులు చెందొద్దు, భయపడొద్దు. ఎవడైనా